శ్రీ మహాజనాధిపతయే నమః. నలుగురు సోదరులు 4 దిక్కుల నుంచి భూమండలం అంతా జయించారు. అందువల్ల స్వధర్మానువర్తులైనటువంటి పాండవులు 5 కూడా సమస్త భూమండలాన్ని పాలిస్తున్నారు. ధర్మరాజు అన్ని వర్ణాల వారిని, ప్రజల్ని, వారి యోగక్షేమాలు చూసుకుంటున్నాడు. వారందరినీ సంతృప్తులుగా చేశాడు. ఎవరితోటి విరోధం లేదు ధర్మరాజుకి. అవిరోధేన సర్వేషాం హితం చక్రే యుధిష్ఠరః ప్రియతాం దీయతాం సర్వం ముక్తా కోసలం మనమ్మిన సాధు ధర్మేతి పార్థస్య నాణ్యచురుయేతే భాషితం. అందరినీ కూడా సంతృప్తిపరిచాడు ధర్మరాజు. దానధర్మాలు తను చేసేవాడు, అందరి చేత చేయించాడు. కోశాగారం తెరిపించి ఎప్పుడు కూడా దానము ధర్మము చేస్తూ ఉండేవాడు. ఎవరిని కూడా బలప్రయోగంతో లొంగ తీసుకోలేదు. ఈనాడు రాజులు మనకి పరిపాలన చేస్తున్నటువంటి ప్రభువులు గ్రహించవలసిన విషయము, ధర్మరాజు ప్రజలందరినీ సంతృప్తిపరిచాడు. ఎవరిని బలవంతంగా లొంగ తీసుకోలేదు. ధర్మం అనే మాటే తప్పిస్తే మరొక మాట ఎప్పుడు కూడా ధర్మరాజు నుండి వెలువడేది కాదు. ధర్మం ధర్మం ధర్మం. ఎలా ఉన్నారు ప్రజలంటే, ఏమం వృత్తే జనత్తు తస్మిన్ పితరి వాన్ విరజ్యత నతస్య విద్యతే ద్వేష్ట తతోస్య అజాతశత్రుదా. అజాతశత్రువు అనే పేరు ధర్మరాజుకి. ఎందువల్లంటే ధర్మరాజుని ద్వేషించేటువంటి వాడు ఒక్కడు కూడా కనిపించేటివాడు కాడు రాజ్యంలో. ఎలా చూశారు ప్రజలు ధర్మరాజుని? తండ్రి పట్ల పిల్లలు ఎటువంటి ప్రేమతో అనురాగంతో ఉంటారో అటువంటి ప్రేమానురాగాలతో ధర్మరాజును చూశారు. అంటే తండ్రి కొడుకుల మధ్య సంబంధం ఎలా ఉంటుందో అటువంటి సంబంధము, అటువంటి ప్రేమ, అటువంటి అనురాగము ఉండేది ధర్మరాజుకి. ధర్మరాజులు రాజ్యంలో పాలింపబడుతున్నటువంటి ప్రజల పట్ల. రక్షణా ధర్మరాజస్య సత్యస్య పరిపాలనాత్ శత్రుణాం క్షపణాత్ చైవ స్వకర్మ నిరతా ప్రజాః. ధర్మరాజు ప్రజని రక్షించడము, శత్రువుల్ని సత్యపాలన చేయడము, ప్రజల్ని రక్షించడము, సత్యపాలన చేయడము, శత్రువుని నాశనం చేయడం అనే పనులు 3 నిర్వర్తిస్తూ ఉండేవాడు. అంటే పాలకుడు ఏం చెయ్యాలి? ప్రజల్ని రక్షించాలి, ఎప్పుడూ సత్యవాక్య పరిపాలనలో ఉండాలి, శత్రువుల్ని కులగొట్టించాలి. ఇటువంటి 3 పనులు చెయ్యాలి. ప్రజలందరూ కూడా రాజు ఈ రకంగా తమను చూసుకుంటున్నాడు కాబట్టి ప్రజలందరూ కూడా వారి వారి ధర్మాన్ని వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు. స్వకర్మ నిరతా ప్రజా, ఎవరి పనులు వాళ్ళు చేసేవారు. ఇవాళ మన సమాజంలో సమస్య ఏంటంటే, పాలకులు చేయవలసిన పనులు పాలకులు చేయటం లేదు, ప్రజలు చేయవలసిన పనులు వారు చేయటం లేదు. ఎవరు చేయవలసిన పని వారు చేయరు. అవతల వాళ్ళలో లోపాలు చెప్తారు ఎప్పుడు కూడా. పన్ను ఎలా గ్రహిస్తున్నాడు అంటే, బలీనాం సమ్మజాదానాత్తు ధర్మతశ్చానుశాసనాత్తు నికామవర్షీ పర్జన్య స్వీతో జనపదో భవత్తు. న్యాయపూర్వకంగా పన్ను గ్రహిస్తున్నాడు. అన్యాయంగా పన్ను సేకరించేటువంటి విధానం లేదు ధర్మరాజు దగ్గర. ధర్మబద్ధంగా రాజ్యపాలన సాగుతున్నది. ధర్మానికే ప్రాధాన్యత. అందువల్ల మేఘాలు ఎప్పుడు కోరుకుంటే అప్పుడు వర్షిస్తూ ఉండేవిట. అయ్యో ఇప్పుడు వాన పడితే బాగుండు, వాన పడుతూ ఉండేదిట. ఆ రకంగా ధర్మరాజు గారి రాజ్యపాలన జరుగుతున్నది. జనపదాలన్నీ కూడా ధనంతో, ధాన్యాలతోటి సమృద్ధిగా ఉన్నాయి. గోరక్షణ, వ్యవసాయం, వ్యాపారం, ఈ పనులన్నీ కూడా చక్కగా జరుగుతున్నాయి. ఒక రాజ్య వ్యవస్థ ఎలా ఉందంటే చాలా ఉత్తమంగా ఉన్నది. రాజు యొక్క పుణ్యం వల్ల ప్రజలందరూ బాగున్నారు, అందరూ సుఖంగా ఉన్నారు, సంతోషంగా ఉన్నారు. ఎక్కడా చోర భయం లేదు, వంచకుడు భయం లేదు, అయ్యో మోసం చేస్తాడమనే భయం లేదు. అక్కడ ఎవరు ఎవరిని మోసం చేయరు, ఎవరు ఎవరి దగ్గర దొంగతనం చేయరు.
రాజుకు విశ్వాసపాత్రులుగా ఉన్నటువంటి వాళ్ళు చేసేటువంటి అత్యాచారాలు ఎక్కడా వినిపించలేదు, ఎక్కడా వ్యర్థమైన మాటలు వినిపించేవి కాదు, అబద్ధం అనేది ప్రజల మధ్య ఎక్కడా వినిపించేది కాదు. నిత్యము ధర్మరాజు గారు ధర్మాసక్తితో రాజ్యపాలన చేశారు. అతివృష్టి లేదు, అనావృష్టి లేదు, వ్యాధులు లేవు, అగ్నిభయాలు లేవు, ఉపద్రవాలు ఏమీ లేవు. ఉపద్రవాల పేరు వినబడలేదు అసలు. అతివృష్టి, అనావృష్టి, ఉపద్రవాలు, అగ్నిభయాలు, వ్యాధులు, వీటి పేరు ఎక్కడా వినపడేది కాదు రాజ్యపాలనలో, ధర్మరాజు గారి రాజ్యంలో. రాజులందరూ కూడా వారి యొక్క స్వభావానుసారంగా ధర్మరాజు కానుకలు ఇవ్వడానికి, ధర్మరాజుని ప్రియం చేయడం కోసమే వస్తూ ఉండేవారు, వచ్చారు. ఎవరు కూడా యుద్ధం కోసం రాలేదు, వేరే ఇంకొక కార్యం మీద రాలేదు. కేవలము ధర్మరాజు ప్రీతి కలిగించాలి, ధర్మరాజు కానుకలు సమర్పించాలనే ఉద్దేశంతో అందరూ వచ్చారు. ధర్మంగా సంపాదించినటువంటి ధనాగానం బాగా వృద్ధి చెందింది. ఎక్కడా అధర్మంగా సంపాదన చేయలేదు ధర్మరాజు గారు. అంటే ఈనాటి పాలకులు కూడా మనం గ్రహించవలసినది ధర్మబద్ధంగానే, న్యాయబద్ధంగానే సంపాదన ఉండాలి, అధర్మబద్ధంగా సంపాదన చెయ్యకూడదు. 100 సంవత్సరాల పాటు దానాలు చేసినప్పటికీ కూడా, కోశాగారం తెరిచి ఉంచినప్పటికీ కూడా ఎక్కడా కూడా ఇబ్బంది లేనటువంటి పరిస్థితి ఉండేది కోశాగారం విషయంలో. ధర్మరాజు గారికి అంటే ధనధాన్యాల విషయంలో కోశాగారం ఎలా ఉన్నది, అన్నము, వస్త్రములు ఇవన్నీ కూడా ఎలా ఉన్నాయి, అన్నాగారము, వస్త్రాగారము, కోశాగారం ఇవన్నీ ఎలా ఉన్నాయి అని పూర్తిగా తెలుసుకున్నారు ధర్మరాజు గారు. తెలుసుకొని రాజసూయ యాగం చేస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. అంటే ఇంతవరకు మనం ధర్మరాజు గారి పాలన ఎంత ధర్మబద్ధంగా ఉంది, ప్రజలందరూ ఎంత సుఖ సంతోషాలతో ఉన్నారు, ప్రజలు కూడా ఎంత ధర్మపరాయణులుగా ఉన్నారు అనే విషయం తెలుసుకున్నాం. స్వస్తి.